సార్ ఇంకొక విషయం ఏంటంటే అసలు మీరు వర్క్షాప్స్ నిర్వహించడంలో మంచి ప్రొఫిషియన్సీ. సో ఈ వర్క్షాప్స్ ద్వారా మార్పు అనేది ఎంత కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది? ఇది ఒక ఛానల్ ఎదుగుదలకు ఏ విధంగా దోహదపడుతుంది? ఇప్పుడు వర్క్షాపు అంటేనే అసలు మార్పు కోసమే వర్క్షాప్. ఇప్పుడు క్లాస్ అనుకోండి, ఒక గంట చెప్తాము, మనకు తెలిసిన జ్ఞానం కొంతమంది రిసీవ్ చేసుకుంటారు. ఒక 100 మంది వచ్చారు, దాంట్లో ఒక ఐదుగురు మనం చేసే క్లాస్ వలన కొంత యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటారు. వర్క్షాప్ అనే వాటికి ఏంటి, మనతో పాటు ఒక 2 రోజులు 3 రోజులు ఉంటారు. సో దాంట్లో మనం ఎంతో ధ్యానం చేపిస్తాం, సబ్జెక్టు 2 చెబుతాం, అటు ధ్యానము సబ్జెక్టు ఈ 2 వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ లోపల మార్పు వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ లోపల మార్పు వస్తుందో బాహ్యంగా ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ వర్క్షాపు వల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్గా వాళ్ళలో చేంజెస్ రావడం జరుగుతుంది. ఓకే, ఫిజికల్ లెవెల్లో అండ్ ప్లస్ ఇన్నర్ లెవెల్లో. ముందు ఇన్నర్ లెవెల్లో మార్పు వస్తుంది, అక్కడ చేపించే ధ్యానము సాధన ద్వారా. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఫిజికల్ లెవెల్లో. ఓకే, వర్క్షాప్ పర్పస్సే అది. ఏ వర్క్షాప్ అయినా మనం వచ్చాము అంటే ఏదో ఒక మార్పుతో మనం బయటికి వెళ్ళాలి ఆ వర్క్షాప్ నుంచి, లేనప్పుడు వేస్ట్. ఓకే,